40 ఏళ్ల కాలం గడిచింది మంజీరా రచయితల సంఘం ఏర్పడి అని అంటే ఒకంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇక్కడ నా తల నెరిసిపోయింది, సిద్ధారెడ్డి గారి తల నెరిసిపోయింది. అట్లా కొంత తలలో నెరిసినటువంటి వృద్ధులం అవుతున్నటువంటి పెద్దలం కొంతమంది ఉన్నాం. వీళ్ళు మంజీరా రచయితల సంఘం అంటే ముందే తెలుసు. చాలా 77-78 ప్రాంతంలో సిద్ధారెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే తెలుసు. నేను చదువుకుంటున్నాను. ఒక క్షణం ఆ సినిమాలో చక్రం గిర్రన తిరుగుతుంది చూడండి, అటువంటి అనేక జ్ఞాపకాల వెలువ నాకు ఈ వేదిక మీదకి ఎక్కినప్పుడు అనిపించింది. ఇంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ నిలబడ్డ తర్వాత పాత మిత్రుల్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మంజీరా రచయితల సంఘం తన 40 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని అనేక పుస్తకాలు వేసి అనేక సామాజిక ఉద్యమాల్లో పాలుపంచుకొని తనదైనటువంటి ముద్ర తెలుగు సాహిత్యం మీద, తెలుగు సమాజం మీద వేసి 40 ఏళ్ల తరువాత మళ్ళీ తనను తాను నిలబెట్టుకోవడమే కాదు, ఆ సమస్యలపైన, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన అది గళమెత్తింది. ఇంతకుముందే పాట పాడారు దేశపతి, వాళ్ళు పాడారు. ఆ పాట ఆ ప్రయాణం గురించి చెప్తుంది. ఈ స్ఫూర్తి ఏడికెళ్ళి తీసుకున్నారు? శ్రీశ్రీ దగ్గర నుంచి, గురజాల దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా దాశరథ్ దగ్గర నుంచి, తెలంగాణ కవుల దగ్గర నుంచి ఇంకా అనేక మంది చేసిన పోరాట సాంప్రదాయాన్ని నుంచి వచ్చినటువంటి మంజీరా రచయితల సంఘం. మిత్రులారా, ఇంతకుముందు అధ్యక్షత వహించిన వాళ్ళు చెప్పారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని. ఏం జరుగుతున్నది చాలా వివరంగా చెప్పారు. ఇంత ఆందోళనలు, ఇంత దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీటన్నిటినీ కనీసం పట్టించుకోకుండా అందాల పోటీలను నిర్వహించడం కోసం పూనుకుంటుంది. రైతులు ఏడ్చుకోండి, ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరగండి, విద్యార్థుల సమస్యలు ఉండనియండి, ఇంకేమైనా ఉండనియండి, మేము కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచ సుందరుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆర్భాటంగా అందాల పోటీలు నిర్వహిస్తామనేది దుబాయ్తో పోటీ పడి మరీ ఇక్కడ తీసుకొచ్చింది. నిజానికి ఇది సిగ్గుచేటైన విషయం. మొత్తంగా మహిళా ఉద్యమం, మహిళా సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు ఈ అందాల పోటీని నిరసిస్తూ వాళ్ళ ధర్నాల్ని, ఊరేగింపుల్ని తీస్తే వాళ్ళని కొట్టి అరెస్ట్ చేసి జైళ్ళలో పడేసింది. ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఈరోజు దేశంలో మొత్తం ఏలుతూ ఉంది. ఆ అప్రజాస్వామికమైనటువంటి వాతావరణమే మాట్లాడే హక్కు లేకపోవడం, మన అభిప్రాయాన్ని చెప్పడానికి రైట్ లేకపోవడం అనేది తెలంగాణలో కూడా ఇవాళ రాజ్యం వెళ్తున్న స్థితి ఉన్నది. ఈ స్థితి మధ్య ఒక ప్రజాస్వామిక గొంతును వినిపించడం కోసం ఈ అందాల పోటీల్లో స్త్రీలని ఒక విలాస వస్తువుగా, అంగడి సరుగ్గా చూసినటువంటి భావజాలాన్ని అందరికీ వెల్లడించడం కోసం, దీని పట్ల నిరసన తెలపడం కోసం మంజీరా రచయితల సంఘం ఈ సమావేశం పెట్టడం అనేది చాలా అభినందనీయమైన విషయం. మాట్లాడాలి, మనం గొంతును నొక్కేస్తున్న చోట గొంతెత్తి మాట్లాడాలా. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉందా? నేను మాట్లాడలేను. కానీ నా మనసులో ఇవాళ 2-3 రోజుల నుంచి, కొన్ని రోజుల నుంచి ఒక విషాదం గూడు కట్టుకొని ఉన్నది. మాట్లాడాల్సిన సమయంలో మనం మాట్లాడలేని తనంలోకి కూరుకుపోతున్నటువంటి దాని మీద, మౌనాల మీద చాలా బాధ, కన్నీళ్లతోటి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ దేశం ఉన్నప్పుడు, అందాల పోటీల్ని జరుగుతున్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒక్క మాట మాట్లాడలేదు. సాంప్రదాయము, భారతీయ నారీతత్వము, ఆడవాళ్ళంటే ఇట్లా ఉండాలి అని చెప్పి ఎప్పుడు మాట్లాడేటువంటి పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు. వస్త్రధారణ సరిగా లేదు అని చెప్పి ఆడవాళ్ళు రోడ్ల మీద కనిపిస్తే వాళ్ళని వెంటాడి వేధించినటువంటి వాటి సంఘాలు కొన్ని ఉన్నాయి, పేర్లు ఎందుకు కానీ, వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. వాలంటీర్ డే రోజు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ వెంటపడి మెడలో తాళిబొట్లు కట్టించి చితకబాదినటువంటి వాళ్ళేం మాట్లాడలేదు. అంటే ఈ ద్వంద్వత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఒక పక్కన స్త్రీలని కీర్తిస్తూనే శ్లాఘిస్తూనే, ఇంకో పక్కన వాళ్ళ స్వేచ్ఛ పైన అణిచివేత కొనసాగిస్తూనే, వాళ్ళు ఎలా ఉండాలి అనే నియంత్రణని ఒక పక్క చెప్తూనే, ఇంకో పక్క ఆ అందాల పోటీలు, అంగాంగ ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు దాని మీద ఈ మౌనమే కాదు, ఒక రకమైనటువంటి నేరం వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. 180 దేశాలకు సంబంధించినటువంటి మహిళలు దీంట్లో పాల్గొంటున్నారు. వీళ్ళని మహిళలు అందామా, అందాల బొమ్మలు అందామా, లేదా వ్యవస్థ రూపొందించినటువంటి చక్కెర గోళీలు అందామా? వీళ్ళు తీర్చిదిద్దబడ్డవాళ్ళు. ఎలా ఉండాలో వాటిని స్పాన్సర్ చేస్తున్నటువంటి సంస్థలను, ఆ తునికలు కొలబద్దల మధ్య ఆడవాళ్ళని తయారు చేసినటువంటి వాళ్ళు నిర్వహిస్తున్న పోటీలు. ఈ పోటీల్లో ఇది 72వ అంతర్జాతీయ పోటీ జరుగుతూ ఉంది. మొత్తం పోటీల్లో 4 ఖండాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొంటున్నారు. ఈ 4 ఖండాలకు సంబంధించిన వాళ్ళు ఏషియన్ కంట్రీసు, యూరోపియన్ కంట్రీసు, అదే తర్వాత ఆసియా ఓషియానా గ్రూపు, ఇట్లా ఒక 4 ఖండాలకు సంబంధించిన గ్రూపులు సంబంధించిన ఆడవాళ్ళు పాల్గొంటుంటే, వాళ్ళలోంచి ఒక్కొక్క ఖండం నుంచి ఒక 15 మందిని 12 మందిని ఎంపిక చేసి మళ్ళీ వాళ్ళని ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అనేటువంటి దాన్ని తీసుకొని చివరికి ప్రపంచ సుందరిని ప్రకటిస్తారు. మిగిలిన ఇద్దరిని రనప్ అనేసి పెడతారు. మొదటి స్థానమే కాకుండా 2వ స్థానాలకి 3వ స్థానాలకు వచ్చిన వాళ్ళని. ఇంత తతంగం జరగడానికి 7వ తేదీ నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు కొన్ని కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతూ దానికి సంబంధించినటువంటి హంగామాని చేస్తూ ఉన్నది. ఈ పోటీలు ఇవాళ కొత్తగా స్టార్ట్ అయ్యాయా ప్రపంచంలో? 1921-20 ఆ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా అమెరికాలో ఈ పోటీలు మొదలయ్యాయి. ఆ తరువాత మనం చూసుకున్నప్పుడు 1957లో యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించారు. అంతేకాదు, మిస్ వరల్డ్ పోటీలతో పాటు మిస్ యూనివర్సు, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ అనేటువంటి పోటీలు జరుగుతాయి. అన్నిటినీ కలిపి బిగ్ 4 కాంపిటీషన్స్ అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవి ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి పోటీలు అయితే, దేశాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో, మండలాల స్థాయిలో కొన్ని వందల వేల పోటీలు, ఇంకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ పోటీని చూస్తున్నాం. ప్రపంచమంతా ఆడదాన్ని ఎట్లా చూస్తున్నారు అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ప్రపంచమంతా ఆడదాన్ని దేహంగా మాత్రమే చూస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఏమిటి అందానికి ప్రమాణికతలు? ఛాతీ ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, చేతులు ఎంత ఉండాలి, కాళ్ళ మధ్య ఎడం ఎంత ఉండాలి, నడుము ఎంత సన్నగా ఉండాలి, ఇవన్నీ అందాల పోటీలో పాల్గొనే వాళ్ళకి కొలబద్దలు ఉన్నాయి. అట్లాగే క్యాట్ వాక్, నడిచేటప్పుడు పిల్లి ఎట్లా నడుస్తుందో ఇట్లా నడవాలన్నమాట. అంటే నువ్వు ఎత్తు చెప్పులు వేసుకొని, కాళ్ళకి అవి చాలా హాని చేస్తాయి, అయినప్పటికీ వాటిని వేసుకొని నువ్వు నడుము తిప్పుతూ నడవాలి. ఈ క్యాట్ వాక్లు నేర్పిస్తారు. ఈ అందాల ప్రమాణికల్ని మనం మాట్లాడుతున్నప్పుడు అసలు అందం అంటే ఏంటి? అందం ఈ ప్రపంచంలో ఇవాళ కొత్తగా వచ్చిందా? వీళ్ళ తునికలు కొలతల నుంచి కార్పొరేట్ సంస్థలు, సామ్రాజ్యవాదము, లేకపోతే వ్యాపార సంస్కృతి తీసుకొస్తే ఆడవాళ్ళకి అందం ఉందా? అందానికి కొలబద్ద ఏంటి, ప్రామాణికత ఏంటి? ప్రపంచంలో దేశాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క అందం. ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళకు ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, వాతావరణ పరిస్థితి గురించి ఆడవాళ్ళు ఎట్లా ఉండాలనే దానికి వాళ్ళకు ఒక ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలని యూరోప్ దేశాల్లో వేరు. అందుకనే నేను గట్టిగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అందాల పోటీల్ని. కానీ చాలా కారణాల వల్ల ఆడవాళ్ళు మొత్తుకుంటున్నారు. మగవాళ్ళు ఎవరు ఎందుకు వచ్చి వీధిలోకి వచ్చి అందాల పోటీలు ఆపాలని అనరు. నేను 50 సంవత్సరాలుగా రకరకాల డెమోక్రటిక్ దాంట్లో ఉద్యమాల్లోనూ చూస్తూ ఉన్నప్పుడు ఈ గోలంతా రేపు సాగాలన్నా, తర్వాత అత్యాచారాలు పోవాలన్నా ఇది ఆడగోలైంది. మమ్మల్ని ఇట్లా చేయకండి అని. ఒకసారి ఇట్లనే ఫెమినిస్టులు ఈ మాట మాట్లాడుతూ 6 గంటలు దాటితే ఆడవాళ్ళని ఇంట్లో ఉండమని చెప్తారు కదా, ప్రపంచంలో ఉన్న మగవాళ్ళని ఇంట్లో పెట్టి లాకేసి తాళం వేయండి, ఆడవాళ్ళు తిరుగుతారు. ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేసేది పురుషులే కదా, రకరకాల వయసుల్లో ఉన్న పురుషులే కదా. ఇది పురుష ప్రపంచ సమస్య కాదా? ఇది ఆడవాళ్ళ సమస్య. నా ఇంట్లో నా పెళ్ళాన్నో తల్లినో ఏదో అంటే మనకి ఇంత పొడుచుకొస్తుంది, కానీ వేరే వాళ్ళ తల్లుల్ని పెళ్ళాలని మనం అనగలుగుతాం. ఎంత మాట అంటే అంత మాట, ఎంత బూతు మాట అంటే అంత బూతు మాట. ఎందుకు? స్త్రీ మగవాడి ప్రాపర్టీ కాబట్టి వాడి ప్రాపర్టీకి సంబంధించిన ఆడదాన్ని ఏదన్నా అంటే వీడికి పొడుచుకొస్తుంది, కోపం వస్తుంది. సో ఇదంతా ఏంటి? వస్తువు అనేటువంటి దాని నుంచి మన సమాజంలో మారలేదు అది.
చలం ఎప్పుడో అన్నాడు. స్త్రీలకి ఒక దేహం మాత్రమే కాదు, బుద్ధి, ఆలోచన ఇవన్నీ ఉన్నాయి. దానికి ఒక వ్యాయామం కావాలి. ఆమెని అమలాగా బతకనివ్వమండి 100 సంవత్సరాల క్రితం చలం చెప్పితే మనకి ఏం పట్టింది? ఎవరికి పట్టింది? ఆడవాళ్ళ హృదయఘోష, వాళ్ళ కన్నీళ్ళు ఈ సమాజానికి పట్టిందా? అందుకనే అందాల పోటీలను ఆపడం నేను గట్టిగా అంటాను, చాలు. మేము కొట్లాడాం అలసిపోయాం. మగవాళ్ళు చేయాలి, అది ఆపండి. అందాల పోటీలను ఆపండి. ఆడవాళ్ళపైన అత్యాచారాలు ఆపాలనేసి ధర్నాలు చేస్తారో రాస్తారో ఒకళ్ళు చేయండి. ఈ బ్యూటీ పార్లర్లు కాదు ఉండాల్సింది, వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఇవన్నీ ఆడవాళ్ళకి అందించాలి అని. ఇది మిగిలిన సగ ప్రపంచం కళ్ళు తెరవకపోతే, వాళ్ళు చేయకపోతే ఎప్పుడూ సమాజం బాగుపడదు. ఎందుకంటే పేట్రియార్కి, పితృస్వామ్యం అనేది ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళను కూడా అది అణిచివేసేది, మగవాళ్ళని కూడా కంట్రోల్లో చేసేది. మగవాడైనా ఆడవాడైనా ముందు మనుషులు. మగవాళ్ళు సంపాదించాలంటే ఎందుకు సంపాదించాలి? ఆడవాళ్ళు కూడా 2 చేతులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా కష్టపడి సంపాదించవచ్చు కదా. ఎందుకు లేదు అని అంటే, ఆ కర్తవ్యాలను ఏ సమాజం అయితే నిర్ణయించిందో అది పురుషాధిపత్యం, పురుషుడు తను గొప్పని మీసాలు మెలేయచ్చేమో కానీ వాడు కూడా పేట్రియార్కీ వల్ల బాధితుడు. గట్టిగా ఏడవకూడదు, నాకు ఈ పని చేత కాదని చెప్పకూడదు, బరువులు మోయాల్సిందే, సంపాదించాల్సిందే, కొట్లాట్లయితే కొట్లాడడానికి పోవాలా, అంటే నేను ఆడదాని లెక్క ఇట్లున్నావు అని అంటారు. ఇంట్లో చచ్చిపోయినా కానీ ఏడవడానికి లేదే. మనకి ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతే ఆ కర్మకాండ ఎట్లా చేయాలో అవన్నీ చూసుకుంటూ ఉండాలి కానీ బోరుని నేను ఏడుస్తాను, నా కడుపులో ఉన్న దుఃఖం దిప్పుకుంటా అనడానికి లేదే. అందుకనే ఇది ఆపడం అనేది ఆడవాళ్ళ ఒక్క విషయమే కాదు, ఈ సమాజం ఆ భ్రష్టత్వపు చివరి కొసకి చేరుకున్నటువంటి సమాజంగా అయింది. దీన్ని మార్చాలంటే ఇది ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు మాట్లాడాలా, ఆడవాళ్ళు కూడా మీతో ఉంటారు. ఇంతకాలం మగవాళ్ళమే చెప్పినాం కదా అంటే చెప్పాలి. కోట్ల వెబ్సైట్స్ ఉన్నాయి పోర్న్వి. కుటుంబం లోపల 4 గోడల మధ్య మ్యారిటల్ రేప్ గురించి మనకు మాట్లాడేటువంటి దమ్ము లేదు. ఎంత హింసని ఆడవాళ్ళు కుటుంబ వ్యవస్థ లోపల కూడా అనుభవిస్తున్నారో చెప్పుకోలేరు. సో నేను ఇది 35 ఏళ్ల క్రితమో రాశా. కొన్నిసార్లు నేను అనుకుంటా కదా, పద్యాలు చచ్చిపోవాలి అనుకుంటా, ఇవి ఉండకూడదు, పద్యం బతకకూడదు నేను రాసిందని అనుకుంటా. ఎందుకు అనుకుంటా? ముఖ్యంగా కొన్ని పోయమ్స్ అవి ఏ సామాజిక పరిస్థితుల మధ్య ఏ స్థలకాలలో రాసామో అప్పుడు ఆ స్థలకాలాలు మారాలి అని ఆశిస్తాం. వంటగది పోవాలి అనుకుంటే వంటగది వేసావాలి, అది స్విగ్గీలు వచ్చినాయి కదా అని అంటారు. స్విగ్గీ వచ్చినా దాన్ని ప్లేట్లలో పెట్టే పని ఆడవాళ్ళు చేయాల్సిందే కదా. ఇప్పటికైనా చూడండి, ఇద్దరు కలిసి బయటికి పోయి వస్తారు, ఆడవాళ్ళు ఇంట్లోకి రాగానే జల్దీ ఇక వంటగదిలోకి పోవాలి, ఇంత వండాలి, కూర ఏదో ఒకటి చేయాలి, తినాలి. అంటే సమాజంలో అది మారలే. ఇది నేను 80 ఇంక మన దేశంలో అందాల పోటీలు రాలే, గ్లోబలైజేషన్ రాలే. నేను ఈ చూస్తున్నటువంటి మేల్ గేజ్ ఎట్లా చూస్తుంది, సమాజం ఎట్లా చూస్తుంది ఆడవాళ్ళన్న దాంతో చాలా భయంతో, బాధతోటి రాసినటువంటిది. ఇది 35, 87 అంటే 87 అంటే ఇప్పటికి అయిపోయింది 35 ఏళ్ళు. నా జుట్టు తెల్లబడదు కానీ అది పోలే, మా సౌందర్యం అంతా పోయింది కానీ ఈ సౌందర్యాత్మక హింస సమాజంలో పోలే. చదువుతాను. సౌందర్యాత్మక హింస. మనమంటే 34, 24, 35 కొలతలమైన చోట మొటిమలు మొలవడం, జుట్టు రాలడం, నడు సన్నగా లేకపోవడమే మన నిరంతర ఆందోళనలు అయిన చోట, దైహిక సౌందర్య పిపాసయే మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా. చెవులకి ముక్కులకి రంధ్రాలు పొడిచి లోలాకులు ముక్కెరలు వేలాడదీస్తాం. పెదవులకు, వేళ్లకు, కళ్ళకు, కనుబొమ్మలకు రంగులు అద్దుకుంటాం. మెడను, నడుమును, కాళ్లను రకరకాల గొలుసులతో బంధిస్తాం. సౌందర్య సాధనాలతో క్షణక్షణం శరీరాలను గాయపరుచుకుంటూ దుకాణాల్లో అందాన్ని కొనుక్కునేందుకు ఎగబడతాం. దేహపు హ్యాంగర్లకు రకరకాల దుస్తుల్ని తగిలించి నూనెలు రుద్ది నలుగు పెట్టి పసుపులు పూసి దేహాలకు సానబెట్టి అంకెల మధ్య కుదించుకొని నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా ఒక కృత్రిమ సౌందర్యాంకై వెంపట్లాడుతూ మూసులోకి ఒదిగి ఈ స్వచ్ఛంద సౌందర్య హింస మన సహజాతమని నమ్ముతూ మనల్ని చూసుకున్నప్పుడల్లా గడ్డిగాదం పంట చేలో
గడ్డిగాదం కూరి పంట చెలవు నిలబెట్టిన దిష్టిబొమ్మ గుర్తుకొస్తుంది. మనలోంచి మనంతా తీసేసి డొల్ల చేసిన ఈజిప్షియన్ మమ్మీల్లాగా ఉంటాం. పోనీ మన బేదకు, హృదయానికి, స్పందనలకు, ఉద్వేగాలకు కండరాలే కొలమానమైన మనల్ని దేహాలనే చేసిన చివరికి మన దేహం కూడా మన స్వంతం కాదు. ఇంత వికృతమైన అందం ఇది. అందం పోటీ అయిన చోట, అందం సరుకైన చోట అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం. మన మనుగడకు అందం అనివార్యమైన చోట ఈ జీవితాన్ని ద్వేషిద్దాం. మనల్ని వెళ్ళవేసి పటాల్ని తగిలించిన గోడల్ని చేసి, మనల్ని అలంకృత గంగిరెద్దుల్ని చేసి, నిర్బంధ సౌందర్యాత్మక హింసలో గాయపరిచిన చోట మిత్రులారా నగ్నంగా, అవును నగ్నంగా తల్లి గర్భం నుంచి బయటపడ్డట్టు ఏ అలంకారాలు, ఏ సౌందర్య కొలబద్దలు లేని జీవితాన్ని పిలుద్దాం. రంగులద్దుకోలేని, అంకెల మధ్య శరీరాన్ని ఇముడ్చుకోలేని నిరంతర శ్రమతో, పెదవులు పగిలి, చేతులు కాయలు కాచి, రేగిన జుట్టుతో, అలసిన కళ్ళతో, చింకిపాతలతో అందాన్ని ఖరీదు చేయలేని కోట్లాది మంది స్త్రీల అంద విహీనతను మనం ప్రేమిద్దాం. అందరి కోసం అద్భుత సౌందర్యాన్ని, సహజ సౌందర్యభరిత ప్రపంచాన్ని నిర్మిద్దాం.